హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి ఎస్ఎల్స్ అయితే జమ అవుతున్నాయి. అయితే ఏ జిల్లాలకి జమ అయ్యాయనే పూర్తి విషయాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఎస్ఎల్స్ 2023కి సంబంధించి క్రెడిట్ అయ్యాయండి. నెల్లూరు డిస్ట్రిక్ట్లో అయితే జమ కావడం అయితే జరిగింది. అదేవిధంగా మున్సిపల్ మండపేట కూడా జమ కావడం అయితే జరిగింది. అదేవిధంగా 2022 సరెండర్ లీవ్స్ కూడా జమ కావడం అయితే జరిగిందండి. ఇక నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఎస్ఎల్స్ అయితే 1 ఇయర్‌కి క్రెడిట్ కావడం అయితే జరిగింది. ఇక 2022 మార్చ్ ఎస్ఎల్స్ బిల్లులు కూడా జమ కావడం అయితే జరిగింది. నెల్లూరులో ఎస్ఎల్స్ అయితే క్రెడిట్ కావడం అయితే జరిగిందండి. ఈ విధంగా ఎస్ఎల్స్ అయితే జమ అవుతున్నాయి. మొత్తానికి మిగిలిన పెండింగ్ బకాయిలన్నీ కూడా ఖచ్చితంగా ఎలక్షన్ లోపు అయితే క్లియర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఖచ్చితంగా ఈరోజు కూడా చాలా వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఆర్బీఐ నుంచి 3,000 కోట్ల రూపాయలు అయితే నిన్న సాయంత్రం ఏపీ ఖజానాకు రావడం జరిగింది. కాబట్టి ఈరోజు కూడా ఖచ్చితంగా ఇంకా మిగిలిన పెండింగ్ బిల్లులు కూడా జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. టీఏ బిల్స్ కానీ, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ బిల్స్ ఇవన్నీ కూడా ఈరోజు అన్నీ కూడా జమ అయ్యేదానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. ఇక డిఏ, డిఆర్ అరియర్స్, పిఆర్సీఆర్ఎస్లో కూడా బిల్లుల్లో కదలిక వచ్చే అవకాశం అయితే ఉంది. ఎవరైతే బిల్లులన్నీ కూడా అంటే అరియర్స్ బిల్లులన్నీ కూడా 2022, 2020, 2018 ఈ విధంగా అయితే ఉన్నాయి. డీడీఓలు అందరూ కూడా ఈ యొక్క ఎస్ఎల్ బిల్స్ కానీ ఏ బిల్స్ అయినా సరే డిఏ అరియర్స్ కానీ పిఆర్సీ అరియర్స్ బిల్లులన్నీ కూడా అప్డేట్ చేస్తున్నారండి 2024 బిల్లుతో. ఒకసారి మీరు కనుక అరియర్స్ బిల్లులన్నీ చెక్ చేసినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో అయితే ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి అవన్నీ కూడా ఎలక్షన్లోపు అయితే జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్గా అయితే చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.